సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు. కొత్తగూడెంలో జరగనున్న ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని హైదరాబాద్ చేరుకుంటారు. ఆ తర్వాత ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ప్రధాని మోదీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోదీను ఖర్గేను సీఎం రేవంత్ ఆహ్వానించనున్నారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు ఇతర కేంద్ర మంత్రులను సైతం సీఎం సమ్మిట్ కు ఆహ్వానించనున్నారు. రైట్, మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, మరి కాసేపట్లో 11 గంటలకు గాంధీ భవన్ కు వస్తారు. టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో పాల్గొని అక్కడి నుంచి నేరుగా ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం చేరుకుంటారు. కొత్తగూడెంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభించి అక్కడనే మధ్యాహ్నం 2:30 తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ శంషాబాద్ చేరుకుని శంషాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఢిల్లీలో ఇవాళ సాయంత్రం ఏఐసీసీ పెద్దలు కలిసారు. రేపు ఉదయం ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఉంది. అటు ఈ నెల 8-9 జరిగేటువంటి గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, జాతీయ రహదారుల శాఖ సంబంధించినటువంటి మంత్రితో పాటు ఇతర మంత్రులను కూడా కలిసి గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాలని చెప్పేసి సీఎం కోరేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా సీఎం రేవంత్ రెడ్డి కలుస్తారు. సో మనం చూస్తున్నాం, మొత్తంగా చూసినట్టయితే ఏదైతే సీఎం పర్యటన నేపథ్యంలో ఇవన్నీ కూడా బిజీగా ఉన్నాయి. రేపు ఉదయం నుంచి మొదలై రేపు మధ్యాహ్నం దాకా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉంటారు. మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.